హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం డిజర్ట్స్లోకి, స్వీట్స్లోకి ఎందుకైనా యూస్ఫుల్ అయ్యే కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక కుకింగ్ ప్యాన్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేశాను. ఇందులోనే 1 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేశాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేశాను. మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే మీరు బటర్ని స్కిప్ చేసేయవచ్చు. అన్నీ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టి మీ పని చూసుకుంటూ మధ్యలో అయినా కలుపుకోవచ్చు. చూడండి, మన కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. గ్యాస్ని ఆపేశాను. దీని కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో. ఇది చల్లపడితే ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు వరకు బేకింగ్ సోడాని వేసుకుందాం. వేసుకున్న తర్వాత చూడండి ఇది ఎలాగా నురగగా అవుతుందో. ఇది చల్లారిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి బయట దొరికే కండెన్స్డ్ మిల్క్ లాగా ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ని రెడీ చేసుకున్నాం. దీని టెక్స్చర్ అండ్ కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా కండెన్స్డ్ మిల్క్ని రెడీ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.